సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టెక్నిక్స్ ఆఫ్ శాంప్లింగ్. టెక్నిక్స్ ఆఫ్ శాంప్లింగ్. సో వాట్ ఈస్ శాంప్లింగ్? హౌ వి కలెక్ట్ ద శాంపుల్స్ ఈజ్ నోన్ యాజ్ శాంప్లింగ్. మనం ఏ విధంగా అయితే శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటామో ఆ పద్ధతిని మనం ఏమంటాము? శాంప్లింగ్ అంటాం అనమాట. ఓకేనా? సో మనం ఏ విధంగా శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకోవచ్చు? దేర్ ఆర్ 2 ways. ఓకేనా? దేర్ ఆర్ 2 ways టు కలెక్ట్ ద శాంపుల్స్, విచ్ ఈస్ probability sampling and second one non-probability sampling. Probability sampling, non-probability sampling. సో చూడండి ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటి? ఓకేనా? సో మీకు నేను లాస్ట్ క్లాస్లో శాంప్లింగ్ కి సంబంధించిన టర్మినాలజీ గురించి చెప్పాను కదా. చూడండి, పాపులేషన్లో ఉండే ప్రతి యూనిట్ని ఎలిమెంట్ అంటారని చెప్పాము. ఓకేనా? ఏ ఎలిమెంట్ని అయితే మనం శాంప్లింగ్ కోసం సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఎలిమెంట్ని శాంపుల్ అంటారని చెప్పాం. అవునా? సో పాపులేషన్, ఎలిమెంట్, శాంపుల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఆర్ 1000 members of people. Those 1000 members are individually called as elements. ఓకేనా? సో 1000 group of people ఉన్నారు. ఈచ్ పర్సన్, ఈచ్ ఇండివిజువల్ని మనం ఏమంటాము? ఎలిమెంట్ అంటాం. ఓకేనా? సో ఆ 1000 ఎలిమెంట్స్లో మనము ఎన్ని శాంపుల్స్ని అయితే తీసుకుంటున్నామో, ఓకేనా? సో ఎలిమెంట్ శాంపుల్ ఎప్పుడవుతుంది? మనం శాంప్లింగ్ పర్పస్ కోసం తీసుకునే యూనిట్ని శాంపుల్ అంటే చెప్తాం కదా. సో ఎలిమెంట్ శాంప్లింగ్ ఎప్పుడవుతుంది? శాంపుల్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మనం శాంపుల్ కోసం ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఎలిమెంట్ కాస్త ఏమవుతుంది? శాంపుల్ అయిపోతుంది. ఓకేనా? సో చూడండి, వాట్ ఈస్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ వాట్ ఈస్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్? ఇన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద పాపులేషన్ హ్యావింగ్ ఏ ఈక్వల్ ఛాన్స్ టు బి ఏ శాంపుల్. ఓకేనా? ఇన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద పాపులేషన్ హ్యాస్ ఏ ఈక్వల్ ఛాన్స్ టు బికమ్ ఏ శాంపుల్. ఓకేనా? సో పాపులేషన్లో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్కి శాంపుల్ అయ్యే అవకాశం కానీ ఉంటే, పాపులేషన్లో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్కి శాంపుల్ అయ్యే అవకాశం ఉంటే, ఈక్వల్ ఛాన్స్ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాము? ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటాం. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ వచ్చేటప్పటికి అలా ఉండదు అనమాట. ఓకేనా? సో ఈచ్ ఎలిమెంట్కి ఈక్వల్ ఛాన్స్ టు గెట్ ఏ శాంపుల్ అనేది ఉండదు. ఈక్వల్ ఛాన్స్ టు బికమ్ ఏ శాంపుల్ అనేది ఉండదు. ఎక్కడ? నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్లో. ఓకేనా? సో డిఫరెన్స్ అర్థమైందా? ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఈక్వల్ ఛాన్స్ టు బికమ్ sample. In non-probability sampling, elements are biased to become a sample. అంటే ఈ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్లో రీసెర్చర్లు ఎలిమెంట్స్ పట్ల బయాస్డ్గా ఉంటారన్నమాట. ఓకేనా? సో ఆయనకి కన్వీనియంట్ వచ్చినట్టు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు. ఓకేనా? సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, దేర్ ఆర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్, సింపుల్ ర్యాండము, సిస్టమాటిక్ ర్యాండము, స్ట్రాటిఫైడ్, క్లస్టర్, మల్టీ స్టేజ్. ఓకేనా? సో నాన్ ప్రాబబిలిటీకి వచ్చేటప్పటికి యాక్సిడెంటల్ శాంప్లింగ్స్, కోటా శాంప్లింగ్, పర్పసివ్ శాంప్లింగ్, స్నోబాల్ శాంప్లింగ్, ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా?
సో టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఆర్ సింపుల్ ర్యాండమ్, సిస్టమాటిక్ ర్యాండమ్, స్ట్రాటిఫైడ్, క్లస్టర్ అండ్ మల్టీ స్టేజ్. కమింగ్ టు ద నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, దేర్ ఆర్ యాక్సిడెంటల్ శాంప్లింగ్స్, కోటా శాంప్లింగ్స్, పర్పసివ్ శాంప్లింగ్స్, స్నోబాల్ శాంప్లింగ్స్. ఓకేనా? సో మనము ఒక్కొక్క దాని గురించి నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో కమింగ్ టు ద ఫస్ట్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, చూడండి. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటి? ప్రతి ఎలిమెంట్ కూడా శాంపుల్ అయ్యే అవకాశం అనేది ఈక్వల్ గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ టు బికమ్ ఏ శాంపుల్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీరు ఒక కాయిన్ ని టాస్ వేస్తున్నారు. యూ హ్యావ్ టూ అవుట్కమ్స్. ఇఫ్ యూ టాస్ ఏ సింగిల్ కాయిన్, యూ హ్యావ్ టూ అవుట్కమ్స్, హెడ్స్ ట్రైల్స్. ఓకేనా? సో చూడండి, టూ ఎలిమెంట్స్ ఉన్నాయి, హెడ్ ఎలిమెంట్, టైల్ ఎలిమెంట్. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ఎంత? టోటల్ అవుట్కమ్స్ 2, డిజైర్డ్ అవుట్కమ్ 1. అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్, టోటల్ అవుట్కమ్స్ ఎంత? 2, డిజైర్డ్ అవుట్కమ్ ఎంత? టైల్ ఒకటే కదా మీకు కావాల్సింది, 1. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద పాపులేషన్, ఓకేనా, దెర్ ఆర్ 2 ఎలిమెంట్స్ హియర్, హెడ్, టైల్. ఓకేనా? ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద పాపులేషన్ హ్యావింగ్ ఈక్వల్ ఛాన్స్ టు బికమ్ ఏ శాంపుల్. ఓకేనా? సో పాపులేషన్ లో ఉండే ఈచ్ ఎలిమెంట్ కూడా ఈక్వల్ ఛాన్స్ అవ్వాలి శాంపుల్ అవ్వడానికి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, హెడ్ పడడానికి ఎంత అవకాశం ఉందో టైల్ పడడానికి కూడా అంతే అవకాశం ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈస్ 10 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, ఓకేనా? సో ఈచ్ స్టూడెంట్ శాంపుల్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అవ్వాలి? 1/10 అవ్వాలి. ఈచ్ స్టూడెంట్ శాంపుల్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత ఉండాలి? 1/10. ఓకేనా? అర్థమైందా? ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే అర్థమైందా? సో చూడండి, ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో ఎవ్రీ ఎలిమెంట్ కి ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది, హెడ్, టైల్. క్లియరా? సో ఇప్పుడు అందులో మనము ఫస్ట్ మెథడ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ గురించి చెప్పుకుందాం. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సో చూడండి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి? ఓకేనా? మీరు ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి ఫార్ములా యూస్ చేయకుండా, ఓకేనా, శాంపుల్ సైజుని ముందుగా డిటెక్ట్ చేసుకొని, ముందుగా శాంపుల్ సైజుని మీరు కనుక్కొని, లేకపోతే ఒక శాంపుల్ సైజుని అజ్యూమ్ చేసుకొని, టోటల్ పాపులేషన్లో నుంచి అన్ని శాంపుల్స్ని ర్యాండమ్గా పికప్ చేసుకుంటే దాన్ని ఏమంటాము? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం అన్నమాట. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ కేర్లెస్ శాంప్లింగ్ టెక్నిక్. ఇక్కడ మీరు కేర్లెస్గా పికప్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 500 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 500 స్టూడెంట్స్ ఎలా పడితే అలా ఉన్నారు, లేకపోతే బెంచ్ వైజ్ కూర్చొని ఉన్నారు. 100 బెంచెస్లో ఈచ్ బెంచ్లో 5 మెంబర్స్ కూర్చోన్నారు. ఎలా అయినా సరే కూర్చొని ఉన్నారు. మీరు 50 శాంపుల్స్ డ్రా చేయాలనుకుంటున్నారు. ఓకేనా? ఎలా డ్రా చేయొచ్చు 50 శాంపుల్స్? సార్, బెంచ్కి ఒకరిని లెక్కన తీసుకోవచ్చు కదా సార్, బెంచ్కి ఒకరి లెక్కన తీసుకోవచ్చు కదా. ఎస్, బెంచ్కి ఒకరి లెక్కన తీసుకోవచ్చు. ఓకేనా? సారీ, 100 బెంచెస్ కదా, సో 2 బెంచెస్కి ఒకరి లెక్కన తీసుకోవచ్చు కదా సార్, తీసుకోవచ్చు. ఓకేనా? కానీ మీరు ఎప్పుడైతే 2 బెంచెస్కి ఒకరి లెక్కన తీసుకుంటున్నారో, ఇక్కడ ఏమవుతుంది? ఒక ప్రిన్సిపల్ని అయితే మీరు ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నట్టు కదా.
ఎవ్రీ 2 బెంచెస్కి ఒక శాంపుల్ని తీసుకుంటున్నాం అనే ప్రిన్సిపల్ని. ఓకేనా. ఇక్కడ మీకు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో అటువంటి ప్రిన్సిపల్ అటువంటి ఫార్ములేషన్ ఏం పనికిరాదనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి 2 బెంచెస్కి ఒక శాంపుల్ తీసుకుంటే ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 2 బెంచెస్లో ఒక శాంపుల్ తీసుకుంటున్నారు. ఆ శాంపుల్ ఎవరైనా కావచ్చు, ఆ శాంపుల్ ఎవరైనా కావచ్చు. ఓకేనా. సో మీరు తీసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నారు, ఫస్ట్ బెంచ్లో ఒక శాంపుల్ తీసుకున్నారు. ఓకేనా. ఇంకా మీరు ఈ బెంచెస్ వదిలేసి నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. ఇది కూడా ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నికే, కాకపోతే ఇక్కడ మీరు ఒక ప్రిన్సిపల్ యూస్ చేస్తున్నారు కదా, ప్రిన్సిపల్ యూస్ చేస్తున్నారు కదా. ఓకేనా. కాబట్టి ఇది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అయినా టు బి మోర్ క్లియర్ ఇక్కడ సిస్టమాటిక్ అనేది ఉంది. ఇక్కడ ఏముంది, సిస్టమాటిక్ అనేది ఉంది. కాకపోతే సార్ ఈ విధంగా తీసుకుంటే అది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కాదా? అవుతుంది, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగే అవుతుంది. ఎలానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒకరిని తీసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ సెట్లో ఇంకో పర్సన్ని తీసుకోవచ్చు, నెక్స్ట్ సెట్లో ఇంకొక పర్సన్ని తీసుకోవచ్చు. ఓకేనా. అంతేగాని ఎవ్రీ సెట్లో ఫస్ట్ పర్సన్ని శాంపుల్గా తీసుకోవాలని చెప్తున్నారా? అలా ఏం లేదు కదా, అలా ఏం లేదు కదా. సో ఇది కూడా మీకు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగే. ఓకేనా. టు బి మోర్ క్లియర్, ఇప్పుడు చూడండి ఈ 500 స్టూడెంట్స్లో ఎటువంటి ఫార్ములేషన్ లేకుండా మీరు కానీ 50 శాంపుల్స్ తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటామంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు. ఈ 500 స్టూడెంట్స్లో మీరు 50 శాంపుల్స్ కానీ తీసుకుంటే దాన్ని ఏమంటాము, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బెంచ్లో ఒకరిని తీసుకున్నారు, ఆ బెంచ్లోనే మీరు ఇంకొకరిని కూడా తీసుకోవచ్చు, ఆ బెంచ్లోనే ఇంకొకరిని కూడా తీసుకోవచ్చు. అర్థమైందా, అర్థమైందా? అంటే ఇక్కడ ఈచ్ ఎలిమెంట్కి ఈచ్ స్టూడెంట్కి శాంపుల్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైందా? ఈచ్ స్టూడెంట్కి శాంపుల్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఈ 500 స్టూడెంట్స్కి నెంబరింగ్ అనేది ఇచ్చేస్తారు, 500 స్టూడెంట్స్కి నెంబరింగ్ అనేది ఇచ్చేస్తారు. ఆ నెంబర్స్ ప్రకారం మీరు శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. ఆ నెంబర్స్ ప్రకారం మీరు శాంపుల్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, ఇట్ ఈస్ ఏ బేసిక్ అండ్ క్యాజువల్ మెథడ్. ఓకేనా. సో ఒక స్టాటిస్టిషియనే కాకుండా ఎవరైనా సరే బేసిక్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఈ మెథడ్ ప్రకారం శాంపుల్స్ని ఈజీగా కలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది రిప్రజెంటేటివ్నెస్ని చూపిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ రిప్రజెంటేటివ్ శాంపుల్స్. ఓకేనా. కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాపులేషన్ తెలియడం అనేది కష్టమైపోతుంది. ఓకేనా. ఒకవేళ పాపులేషన్ తెలిసినా కూడా ఆ పాపులేషన్ ఫైనైట్ అయితే మనము సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పాపులేషన్ ఇన్ఫైనైట్ అయ్యిందనుకోండి, మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ని యూస్ చేయలేం. ఓకేనా. సో అట్ క్లోజ్డ్ డోర్స్ we have finite population and so we can use simple random. At open doors there are infinite number of populations. నేను చెప్పుకున్నాం పాపులేషన్ ఫైనైట్ అంటే ఏంటి, పాపులేషన్ ఇన్ఫైనైట్ అంటే ఏంటి, యూనివేరియట్ అంటే ఏంటి, బైవేరియట్ అంటే ఏంటి, మల్టీవేరియట్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం కదా. సో ఇప్పుడు చూడండి పాపులేషన్ అనేది ఫైనైట్ అయితే మీరు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ని ఈజీగా అప్లై చేసేసేయచ్చు. ఒకవేళ పాపులేషన్ అనేది ఇన్ఫైనైట్ అయ్యింది అనుకోండి, మీరు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ని ఈజీగా అప్లై చేయలేరు అనమాట. ఓకేనా. ఎందుకు మీకు తెలియాలి కదా, ఎంటైర్ పాపులేషన్ ఉన్నప్పుడే కదా మీరు ఈ టూల్స్ ఈ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకునేది. ఎంటైర్ పాపులేషన్ ఒక దగ్గర లేనప్పుడు మీరు ఎలా యూస్ చేయలేరు. ఓకేనా. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనము ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఎక్కువగా నెంబర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. దేన్ని యూస్ చేస్తూ ఉంటాం, నెంబర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఫైనైట్ పాపులేషన్ అయితే ఒక లిమిటెడ్ వరకు ఫైనైట్ పాపులేషన్ అయితే మనం అందరికీ కూడా నెంబర్స్ ఇచ్చేసి ర్యాండమ్గా ఆ నెంబర్స్ని పిక్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్ఫైనైట్ పాపులేషన్ అనుకోండి, నెంబర్స్ ఇవ్వడం అనేది కుదురుతుందా? కుదరదు. ఓకేనా. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు నెంబర్స్ ఇచ్చేసినా కూడా
వాటిని స్ట్రక్చర్గా అరేంజ్ చేసుకోవాలి, ఆర్డర్ వైజ్ అరేంజ్ చేసుకోవాలి. అలా అరేంజ్ చేసుకొని మళ్ళీ శాంపుల్స్ తీసుకోవడం అనేది కూడా కొంచెం కష్టం అవుతుంది అనమాట. అండ్ సమ్ కేసెస్ ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది బయాస్ అవ్వచ్చు. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది బయాస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 500 స్టూడెంట్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ 500 స్టూడెంట్స్లో ఫస్ట్ 100 స్టూడెంట్స్ టాపర్స్ అనుకోండి, రిమైనింగ్ 400 స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ అనుకోండి. మీరు ఇక్కడ ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు? 50 శాంపుల్సే తీసుకున్నారు. ఓకేనా? సో మీకు ఈ 50 శాంపుల్స్ అంటే మీరు కలెక్ట్ చేసుకున్న ఈ 50 శాంపుల్స్ టాపర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవునా కదా? అవునా కదా? సో అట్లాగా కొంచెం బయాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అదేవిధంగా మిస్లీడింగ్ శాంపుల్స్ని కూడా తీసుకోవచ్చు. పూర్ అండ్ మిస్లీడింగ్ శాంపుల్స్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ని ఏ విధంగా డ్రా చేస్తారు. ఓకేనా? సో మెథడ్స్ ఆఫ్ డ్రాయింగ్ శాంపుల్స్ ఇన్ ర్యాండమ్ శాంప్లింగ్. సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో శాంపుల్స్ని ఏ విధంగా డ్రా చేస్తారు? వీ హ్యావ్ 3 మెథడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటరీ మెథడ్, సెకండ్ది పిప్పెట్స్ మెథడ్. ఫస్ట్ ఏంటి? లాటరీ మెథడ్, సెకండ్ది పిప్పెట్స్ మెథడ్, థర్డ్ది గ్రిడ్ మెథడ్. సో బిట్స్ అడుగుతాడు, పిప్పెట్ మెథడ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆర్ గ్రిడ్ మెథడ్ ఈస్ అసోసియేటెడ్ విత్, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ నాట్ ఏ డ్రాయింగ్ మెథడ్స్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, ఇలా అడుగుతాడు. సో మీరు గుర్తుపెట్టుకొని ఉన్నారనమాట. సో లాటరీ మెథడ్లో మీరు శాంపుల్స్ని ఎలా డ్రా చేస్తారు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్కి మీరు నెంబర్స్ ఇచ్చేస్తారు. ఓకేనా? దాన్ని ఒక క్లోజ్డ్ పాట్లో కానీ లేకపోతే ఓపెన్ డయాస్ మీద కానీ బాగా షఫిల్ చేసేసి కొన్ని చిట్స్ అనేవి తీస్తారనమాట. ఓకేనా? ఆ చిట్స్లో వచ్చిన నెంబరే శాంపుల్ అవుతుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే లాటరీ తీస్తారు. ఓకేనా? కమింగ్ టు ద టిప్పెట్స్ మెథడ్. ఓకేనా? ఈ టిప్పెట్స్ అనే ఆయన స్టాటిస్టిషియన్ ఏం చేశాడు అంటే, సుమారుగా 10,400 సెట్స్ ఆఫ్ నెంబర్స్ని డెవలప్ చేశాడు. 10,400 సెట్స్ ఆఫ్ నెంబర్స్ని డెవలప్ చేశాడు అనమాట. ఓకేనా? ఈచ్ సెట్లో మళ్ళీ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో మన పాపులేషన్లో ఉండే ఎలిమెంట్స్కి ఈ నెంబర్స్ని మనము డిస్ట్రిబ్యూట్ చేసేసి ఏం చేస్తాము, కొన్ని నెంబర్స్ని శాంపుల్స్గా డ్రా చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ గ్రిడ్ మెథడ్. ఓకేనా? సో ఈ గ్రిడ్ మెథడ్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక ఏరియా మీరు శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ గ్రిడ్ మెథడ్లో ఏ విధంగా శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటారంటే, ముందు ఏరియా మ్యాప్ని మీరు ఇక్కడ అలైన్ చేసుకొని దాని మీద ఒక ట్రాన్స్పరెంట్ కవర్ని పెడతారనమాట. ఆ ట్రాన్స్పరెంట్ కవర్కి గ్రిడ్ హోల్స్ ఉంటాయి, స్క్వేర్ బాక్స్లో హోల్స్ ఉంటాయి. ఓకేనా? ఆ హోల్స్కి నెంబరింగ్ ఇచ్చేస్తుంటారు. ఓకేనా? ఎలా పడితే అలా ఉంటాయి హోల్స్ అనేవి ఎలా పడితే అలా ఉంటాయి. వాటికి నెంబరింగ్ ఇచ్చేస్తుంటారు. మీరు ఏం చేస్తుంటారు, ఈచ్ నెంబర్ ఏదో అంటే కొన్ని నెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. ఈ గ్రిడ్ మెథడ్ అనేది క్లోజర్ టు ద క్లస్టర్ శాంప్లింగ్. ఓకేనా? అర్థమైందా? సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అర్థమైందా? క్లియరా? నెక్స్ట్, సో ప్రాబబిలిటీ శాంప్లింగ్లో సెకండ్ టైప్ ఏంటి అంటే సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకేనా? సో మీకు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఉంది కదా. సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో మీరు శాంపుల్స్ని ఎలా తీసుకునే వాళ్ళు? ఓకేనా? సో ర్యాండమ్గా శాంపుల్స్ని పికప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్కి వచ్చేటప్పటికి శాంపుల్స్ని ఎలా తీసుకుంటారు అంటే, ఎవ్రీ nth పాపులేషన్ని మీరు శాంపుల్గా తీసుకుంటారనమాట. ఓకేనా? సో ఆ nth పాపులేషన్ ఎలా వస్తుంది? ఇన్ జనరల్గా nth పాపులేషన్ ఎలా వస్తుంది అంటే, టోటల్ పాపులేషన్ డివైడెడ్ బై శాంపుల్ సైజ్.
సో ఎవ్రీ nth ఎలిమెంట్ ని మీరు శాంపుల్ గా తీసుకుంటారు. ఓకేనా? సో మీరు ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తామా యూజ్ చేయకపోవడము అనేది రీసెర్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఉంటుందన్నమాట. సో రీసెర్చర్ ఈ ఫార్ములాని యూజ్ చేయాలి అని అనుకుంటే రీసెర్చర్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇక్కడ వచ్చిన టర్మ్ ని మనము శాంపుల్ గా తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా నార్మల్గా ఎవ్రీ 4th పర్సన్, ఎవ్రీ 8th పర్సన్, ఎవ్రీ 12th పర్సన్ ఈ విధంగా మనం శాంపుల్ తీసుకోవాలనుకున్నా కూడా మనం శాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ టోటల్ పాపులేషన్ ఇస్ 1000 అండ్ వీ హ్యావ్ 200 శాంపుల్ సైజ్, ఓకేనా, దెన్ ఎవ్రీ 5th పర్సన్ ఫ్రమ్ ద పాపులేషన్ ఈస్ సెలెక్టెడ్ యాజ్ శాంపుల్. ఓకేనా? టోటల్ పాపులేషన్ 1000, మనకి 200 శాంపుల్స్ కావాలి. ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తాం, ఈ 1000 మంది పాపులేషన్ లో ఎవ్రీ 5th పర్సన్ ని మనం శాంపుల్ గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనము ఒక ప్రాపర్ సిస్టమ్ ని ఫాలో అవుతూ ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ఒక ప్రాపర్ సిస్టమ్ ని ఫాలో అవుతూ ఉన్నాం. ఓకేనా? అందుకని ఈ సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సమ్ యాక్యురేట్ యాజ్ కంపేర్డ్ టు ద సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకేనా? సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ తో కంపేర్ చేసుకుంటే సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ హ్యావింగ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్? ఓకేనా? ఈ సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ కూడా అవే అడ్వాంటేజెస్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ లీస్ట్ ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ అనేది తక్కువ అనమాట. ఓకేనా? అండ్ వెరీ ఫాస్ట్. మీరు ఫాస్ట్ గా శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు బికాస్ వాట్ ఎలిమెంట్ డూ యూ టేక్ ఇన్ శాంపుల్ అనేది తెలుసు కాబట్టి. ఓకేనా? సో ఏ ఎలిమెంట్ ని మీరు శాంపుల్ గా తీసుకోవాలి అనేది మీకు ముందుగానే తెలుసుంటుంది కాబట్టి ఇట్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్ కాబట్టి ఓకేనా, మీరు కరెక్ట్ గా ఆ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మీరు అప్లై చేసుకోగలరు అనమాట. అర్థమవుతుందా? సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ తో కంపేర్ చేస్తే సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది యాక్యురేట్ గా ఉంటుంది అండ్ ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ అన్ఫెమిలియారిటీ. ఓకేనా? మనం ఎవ్రీ 5th పర్సన్ ని శాంపుల్ గా తీసుకోండి అని అంటున్నాం. ఒకవేళ 5th పర్సన్ గాని ప్రెజెంట్ లో లేకపోతే అంబిగ్వియస్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా అంబిగ్విటీ సిచ్యువేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మనము ఈ nth ఎలిమెంట్ ఏదైతే ఉందో ఓకేనా, అది ప్రీ డిటర్మైన్డ్ కాబట్టి ఓకేనా, శాంపుల్ కూడా కొంచెం బయాస్డ్ గా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. శాంపుల్ కూడా కొంచెం బయాస్డ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. నెక్స్ట్ చూడండి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. సో ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము అంటే పాపులేషన్ ని స్ట్రాటాస్ గా డివైడ్ చేస్తాం. ఓకేనా? సో పాపులేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ some stratas. Population are divided into some stratas. Strata means group. Strata ante enti? Group anamata. Strata means group. Okay na? Which type of strata it is? And what is the difference between strata and cluster? Okay na? So strata ante enti? Cluster ante enti? Ogo manaki difference తెలియాలన్నమాట. సో స్ట్రాటా అంటే ఏంటి? మీనింగ్ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. ఏ టైప్ ఆఫ్ గ్రూప్ అంటే హోమోజీనియస్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే గ్రూప్ అనమాట. ఓకేనా? సో స్ట్రాటా అంటే ఏంటి? హోమోజీనియస్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే గ్రూప్. మనం ఇక్కడ ఏం చేస్తుంటాము అంటే క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకొని ఎంటైర్ పాపులేషన్ ని మనము గ్రూప్స్ గా డివైడ్ చేసుకుంటూ పోతాం. ఓకేనా? సో ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ వీ హ్యావ్ టు డివైడ్ ద ఎంటైర్ పాపులేషన్ ఇంటూ స్మాలర్ గ్రూప్స్. దోస్ గ్రూప్స్ ఆర్ homogeneous in nature. Those groups are homogeneous in nature. Okay, now every element in there
group containing the equal characteristics. ఓకేనా? సో ఆ గ్రూప్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఈక్వల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఎంటైర్ పాపులేషన్ ని ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏజ్ డివైడ్ చేస్తున్నాం అనుకోండి. సో చూడండి, 18 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు 18 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక స్ట్రాటా, 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక స్ట్రాటా, 30 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక స్ట్రాటా. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, స్ట్రాటాస్ ని తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో ఎంటైర్ పాపులేషన్ ని మనము ఈ బేసిస్ మీద స్ట్రాటాస్ గా డివైడ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఉండే ప్రతి ఎలిమెంట్, ఇప్పుడు 18 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ స్ట్రాటా ఉంది కదా, అందులో ఉండే ప్రతి ఎలిమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏజ్ 18 to 25 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. ఓకేనా? తరువాత మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ డివైడింగ్ ద స్ట్రాటా, ఓకేనా, ఆఫ్టర్ డివైడింగ్ ద ఎంటైర్ పాపులేషన్ ఇంటూ సమ్ స్ట్రాటాస్, మనం ఏం చేస్తామంటే we can draw samples from each population. ఓకేనా? which may be proportional or disproportional. మీరు తీసుకున్న శాంపుల్స్ అనేవి ప్రపోర్షనల్ గా ఉండొచ్చు, డిస్ప్రపోర్షనల్ గా ఉండొచ్చు. అవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ లో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎలా ఉండాలి, మీకు హోమోజీనియస్ గా ఉండాలి, హెటెరోజీనియస్ గా ఉండకూడదు. క్లస్టర్కి వచ్చేసి పాపులేషన్ ఇన్ ద క్లస్టర్ ఆర్ హెటెరోజీనియస్ ఇన్ నేచర్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మీరు ఈచ్ స్ట్రాటా నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకుంటారు బై యూజింగ్ సింపుల్ ర్యాండమ్ మెథడ్ ఆర్ సిస్టమాటిక్ ర్యాండమ్ మెథడ్. ఓకేనా? మీరు సింపుల్ ర్యాండమ్ మెథడ్ ని యూస్ చేసైనా లేకుంటే సిస్టమాటిక్ ర్యాండమ్ మెథడ్ ని యూస్ చేసైనా ఈచ్ స్ట్రాటా నుంచి ఏం చేస్తారు, శాంపుల్స్ అయితే తీసుకుంటారు. క్లియరా? ఇక్కడ దాకా క్లియర్ గా ఉన్నారా? నెక్స్ట్ చూడండి, సో మీరు ఈచ్ స్ట్రాటా నుంచి శాంపుల్స్ తీసుకున్న తర్వాత మీకు ఏమవుతుంది, ఎంటైర్ పాపులేషన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ని బేస్ చేసుకొని మీ కాడకు వచ్చిన శాంపుల్స్ అనేవి టోటల్ పాపులేషన్ ని రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా? ఖచ్చితంగా టోటల్ పాపులేషన్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్పాను, స్ట్రాటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద సింగిల్ ఎలిమెంట్. అలా కాకుండా స్ట్రాటిఫికేషన్ బేస్డ్ ఆన్ 2 or more ఎలిమెంట్స్ గా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, జెండర్. ఓకేనా? ఏజ్, జెండర్, జాబు, ఇలాగా 2 or more బేసిస్ మీద కూడా మీరు స్ట్రాటిఫికేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ద ప్రైమరీ పర్పస్ ఫర్ ద స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈస్ టు ఇంక్రీజ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పాపులేషన్. ఓకేనా? సో ప్రైమరీ పర్పస్ ఏంటి, ఇంక్రీజ్ ద రిప్రజెంటేటివ్స్ ఫర్ ద పాపులేషన్. సో పాపులేషన్ రిప్రజెంటేషన్ ని పెంచడం కోసం మనం స్ట్రాటిఫికేషన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో పాపులేషన్ రిప్రజెంటేషన్ పెంచడం కోసం మనం ఏం చేస్తాము, స్ట్రాటిఫికేషన్ చేస్తాము. ఓకేనా? సో కమింగ్ టు ద అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ మోర్ క్లియర్ అండ్ ప్రిసైజ్. క్లియర్ గా ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది జియోగ్రాఫికల్ గా ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. మనకి కావాల్సిన శాంపుల్స్ ని మనము ఈజీగా అప్టైన్ చేసుకోవచ్చు ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, ఈ స్ట్రాటిఫికేషన్ చేసే ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీన్ వైల్ మీరు స్ట్రాటిఫికేషన్ చేసినా సరే
మీరు స్ట్రాటిఫికేషన్ చేసినా సరే ఫైనల్ గా మీరు శాంపుల్స్ ని సింపుల్ ర్యాండమ్ లో కానీ సిస్టమాటిక్ ర్యాండమ్ లో కానీ డ్రా చేస్తున్నారు. ఓకేనా? సో మీరు స్ట్రాటిఫికేషన్ చేసేసారు, ఎంటైర్ పాపులేషన్ ని మీరు గ్రూప్స్ గా డివైడ్ చేసేసారు, బానే ఉంది. అండ్ ఆ గ్రూప్స్ గా డివైడ్ చేసేసిన దాంట్లో నుంచి మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ మీరు ఈచ్ స్ట్రాటా నుంచి శాంపుల్స్ ఎలా తీసుకుంటున్నారు చెప్పండి? సింపుల్ ర్యాండమ్ గానీ సిస్టమాటిక్ ర్యాండమ్ గానీ యూస్ చేసే కదా తీసుకునేది. ఓకేనా? సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజెస్ అన్నమాట. ఓకేనా? ఒకవేళ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే స్ట్రాటిఫికేషన్ చేయడం అనేది కష్టమవుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా ఉన్నా కూడా స్ట్రాటిఫికేషన్ చేయడం అనేది కష్టమవుతుంది. ఓకేనా? బట్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ మోర్ క్లియర్ అండ్ ప్రిసైజ్. ఇట్ గివ్స్ మోర్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ యాజ్ కంపేర్డ్ టు ద అదర్ శాంప్లింగ్ టెక్నిక్స్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి టైప్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. Types of stratified sampling. There are two types, which is disproportion stratification, stratified sampling, and proportion stratified sampling. Okay, now so after you divide population to various stratas, you can take samples with equal number from all stratas. It is disproportional stratified sampling. Or else you will take same percentage or proportion. It is proportional stratified sampling. Okay na? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎంటైర్ పాపులేషన్ ఒక 1000 అనుకుందాం. ఓకేనా? దీన్ని మనం 10 స్ట్రాటాస్ గా డివైడ్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? సో ఈచ్ ఎలిమెంట్ లో ఇక్కడ 120 130 100 200 50 100 ఎంత అయింది? 250 250 500 600 700 100 40 60 100. సో ఈ విధంగా మనకి ఈచ్ స్ట్రాటాలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? So irrespective of the number of elements in each strata, you have to collect 20 samples from each strata. 20 samples from each strata. It is called disproportional stratified sampling. ఓకేనా? మీరు ఏం చేస్తున్నారు? లోపల మీకు ఎంతమంది ఎలిమెంట్స్ ఉన్నారు, ఎంతమంది టోటల్ పాపులేషన్ ఉంది, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఈచ్ స్ట్రాటా నుంచి మీరు 20 మెంబర్స్ తీసుకుంటున్నారు. ఆ విధంగా 10 స్ట్రాటాలు ఉన్నాయి. ఈచ్ స్ట్రాటా నుంచి మీరు 20 మందిని తీసుకుంటున్నారు. ఆ విధంగా మీకు 10 స్ట్రాటాలు ఉన్నాయి. అదేగా ఎన్ని ఉన్నాయి? 10 స్ట్రాటాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 20 into 10 మీకు 200 శాంపుల్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 200 శాంపుల్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రపోర్షనల్ శాంప్లింగ్. సో ఒక ప్రపోర్షన్లో అది ఒక పర్సంటేజ్ కావచ్చు, లేకపోతే ఒక ప్రపోర్షన్ కావచ్చు. మీరు శాంపుల్స్ కానీ తీసుకున్నారనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రపోర్షన్ అంటే ఏంటో చూడండి. 1000 టోటల్ పాపులేషన్, ఫస్ట్ స్ట్రాటాలో 120, 1000/120 సమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 1000/100 సమ్ వాల్యూ వస్తుంది. ఈ ప్రపోర్షన్లో తీసుకున్నారనుకోండి శాంపుల్స్, దాన్ని ఏమంటాము? ప్రపోర్షనల్ శాంప్లింగ్. అంటే ఈక్వల్ ప్రపోర్షన్ లో శాంపుల్స్ తీసుకుంటే అది ప్రపోర్షనల్ శాంప్లింగ్. ఈక్వల్ నెంబర్స్ లో శాంపుల్స్ తీసుకుంటే అది డిస్ప్రపోర్షనల్ శాంప్లింగ్. ఈ ప్రపోర్షనల్ శాంప్లింగ్ లో మళ్ళీ మీరు పర్సంటేజ్ కూడా తీసుకోవచ్చు. ఈచ్ స్ట్రాటా నుంచి 20% తీసుకుంటున్నారు. ఈచ్ స్ట్రాటా నుంచి 20% తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి 24, ఇక్కడ 26, 20, 40, 10, 20, 20, 8,
12, 20 ఇలాగా ఈచ్ స్ట్రాటా నుంచి మీరు 20% తీసుకుంటున్నారు అనుకోండి, అది కూడా మనము ప్రపోర్షనేట్ శాంప్లింగ్ కిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందా ప్రపోర్షనేట్ శాంప్లింగ్? సో నెక్స్ట్ చూడండి క్లస్టర్ శాంప్లింగ్. క్లస్టర్ శాంప్లింగ్. సో ఈ క్లస్టర్ శాంప్లింగ్ చెప్పుకునే ముందు మీకు స్ట్రాటిఫైడ్ కి క్లస్టర్ కి డిఫరెన్స్ తెలియాలి. సో స్ట్రాటిఫైడ్ అండ్ క్లస్టర్. ఓకేనా, సో చూడండి స్ట్రాటిఫికేషన్ లో హోమోజీనియస్ క్లాసిఫికేషన్ ఉంటుంది అండ్ క్లస్టర్ లో హెటెరోజీనియస్ క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట. హెటెరోజీనియస్ క్లాసిఫికేషన్ ఉంటుంది అంటే స్ట్రాటిఫికేషన్ లో మనం ఏం చేస్తాము, సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకొని ఎంటైర్ పాపులేషన్ ని సమ్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. ఓకేనా, క్లస్టర్ కి అలా కాదు. క్లస్టర్ కి అలా కాదు, ముందు టోటల్ పాపులేషన్ ని కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తాము. ఆ గ్రూప్స్ లో అన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, సో దాన్ని ఏమంటాము, క్లస్టర్ అంటాం అనమాట. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇది మొత్తాన్ని కూడా క్లస్టర్స్ గా డివైడ్ చేస్తున్నారు అన్నమాట. క్లస్టర్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఈ క్లస్టర్స్ కి నెంబరింగ్ ఇచ్చేసుకుంటారు. ఈ క్లస్టర్స్ కి ఏం చేస్తారు, నెంబరింగ్ ఇచ్చేసుకుంటారు. ఓకేనా, ఆ నెంబర్డ్ క్లస్టర్స్ లో కొన్ని క్లస్టర్స్ సెలెక్ట్ చేసుకొని కొన్ని నెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని అందులో ఉండే ఈచ్ ఎలిమెంట్ ని మీరు శాంపుల్స్ గా తీసుకుంటారు. ఓకేనా, అందులో ఉండే ఈచ్ ఎలిమెంట్ కావచ్చు లేకపోతే ఓన్లీ క్లస్టర్ లో కొన్ని ఎలిమెంట్స్ కావచ్చు, మీరు ఏం చేస్తారు, శాంప్లింగ్ గా తీసుకుంటారనమాట. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్ మార్కెట్ రీసెర్చ్ మనకి క్లస్టర్ శాంప్లింగ్ మీదే ఉంటుంది. ఓకేనా, సో ఇండస్ట్రీ పరంగా కానివ్వండి లేకపోతే మార్కెట్ రీసెర్చ్ కానివ్వండి, అదేమై ఉంటుంది, క్లస్టర్ శాంప్లింగే అయి ఉంటుంది అనమాట. సో ఎవరైనా పిహెచ్డి చేస్తున్న వాళ్ళు కూడా చూడండి క్లస్టర్ శాంప్లింగే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద ఇండియా అంటారు. మీరు ఇండియా కంట్రీ మొత్తం వెళ్ళి మీరు శాంపుల్స్ కలెక్ట్ చేసుకురాగలరా? చేసుకురాలేరు కదా. ఏం చేస్తారు, కొన్ని స్టేట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కొన్ని స్టేట్స్ లోకి వెళ్ళి మళ్ళీ ఆ స్టేట్ లో మళ్ళీ కొన్ని ఏరియాస్ ని ఆ స్టేట్ ని మళ్ళీ క్లస్టర్స్ గా డివైడ్ చేసుకొని, ఓకేనా, అందులో కొన్ని ఏరియాస్ లోకి వెళ్ళి మీరు శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేసుకొని వస్తారు. ఇదేంటి క్లస్టర్ శాంప్లింగ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈచ్ గ్రూప్ లో మనకి హెటరోజీనియస్ పాపులేషన్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఓకేనా, సో మనము అంటే రకరకాల పాపులేషన్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ 5 క్లస్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ 5 క్లస్టర్స్ లో నుంచే మనం ఏం చేస్తున్నాము అంటే శాంపుల్స్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇది క్లస్టర్ శాంప్లింగ్. అండ్ నెక్స్ట్ మల్టీ స్టేజ్ శాంప్లింగ్. నెక్స్ట్ ఏంటి, మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ఓకేనా, సో కమింగ్ టు ద మల్టీ స్టేజ్ ఆఫ్ శాంప్లింగ్. ఓకేనా, ఎప్పుడు మనం ఈ శాంప్లింగ్ ని యూజ్ చేస్తాము అంటే వెరీ లార్జ్ ఏరియా నుంచి మనకి శాంపుల్స్ కావాల్సి వచ్చినప్పుడు ఈ మల్టీ స్టేజ్ శాంప్లింగ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈ మల్టీ స్టేజ్ శాంప్లింగ్ లో కూడా మళ్ళీ అగైన్ మనము క్లస్టర్ ఆర్ స్ట్రాటిఫైడ్ యూజ్ చేసుకుంటాం. క్లస్టర్ కానీ స్ట్రాటిఫైడ్ కానీ యూజ్ చేసుకొని శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి మనము ఏదన్నా ఒక పోవర్టీ మీద కానీ అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కొన్ని స్టేట్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉండదు కదా. మనం అన్ని స్టేట్స్ లో కూడా ఏం చేయాలి, సర్వే అనేది కండక్ట్ చేయాలి, శాంపుల్స్ అనేవి తీసుకోవాలి. ఓకేనా, కానీ అన్ని స్టేట్స్ లో మీరు సర్వే అనేది అట్ ఏ టైం చేసేస్తారా? చేయలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. సో
నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో 4 parts గా డివైడ్ చేసుకున్నారు. సో ముందుగా ఏం చేస్తారు మీరు ఫస్ట్ స్టేజ్ లో ఏం చేస్తారు? సౌత్ స్టేట్స్ కి వెళ్తారు. ఓకేనా? తర్వాత ఏం చేస్తారు? నార్త్ స్టేట్స్ కి వెళ్తారు. తర్వాత వెస్ట్, తర్వాత ఈస్ట్. ఓకేనా? తర్వాత మళ్ళీ నార్త్ ఈస్ట్ వెళ్తారు. తర్వాత మళ్ళీ సౌత్ ఈస్ట్కి వస్తారు. తర్వాత మళ్ళీ సౌత్ వెస్ట్, తర్వాత మళ్ళీ నార్త్ వెస్ట్. ఇలాగా వెళ్ళి వేరియస్ స్టేజెస్ లో మీరు డేటా అనేది కలెక్ట్ చేసుకొని వచ్చుకుంటారు అనమాట. అగైన్ ఇప్పుడు మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 అనుకోండి. మీరు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు. ఫస్ట్ స్టేజ్ లో ఉండేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 4 స్టేట్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా? ఈ 4 స్టేట్స్ లో మీరు మళ్ళీ ఏం చేస్తారు? అన్ని డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఏం చేస్తారు అంటే క్లస్టర్స్ గా డివైడ్ చేసుకుంటారు కొన్ని డిస్ట్రిక్ట్స్ ని. ఓకేనా? అంటే ఏవైతే మీరు క్లస్టర్స్ గా డివైడ్ చేసుకున్నారో అందులో కొన్ని డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా శాంపుల్స్ అనేది తీసుకుంటారు ఫస్ట్ స్టేజ్. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? నార్త్ ఇండియాకి వెళ్తారు. అక్కడ కొన్ని స్టేట్స్ ఉంటాయి. ఆ కొన్ని స్టేట్స్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ని క్లస్టర్ గా తీసుకుంటారు. ఓకేనా? ఆ క్లస్టర్ గా తీసుకున్న డిస్ట్రిక్ట్స్ లో కొన్ని శాంపుల్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ఈస్ట్ స్టేట్స్ వస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఒడిస్సా, ఓకేనా, ఇట్లాంటివి, ఈస్ట్ వెస్ట్ బెంగాల్ ఇట్లాంటివి అక్కడికి వెళ్తారు. అక్కడ డిస్ట్రిక్ట్స్ ని క్లస్టర్స్ గా తీసుకుంటారు, శాంపుల్స్ అనేవి తీసుకుంటారు. మళ్ళీ ఈ పక్క వెస్ట్కి వస్తారు. ఓకేనా? సో ఈ విధంగా త్రూ వేరియస్ స్టేజెస్ లో కానీ మీరు శాంపుల్స్ తీసుకుంటూ ఉంటే దాన్ని ఏమంటాము? మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటాం అన్నమాట. సో లార్జర్ ఏరియా నుంచి అదేవిధంగా లార్జ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఏం చేయాలి? మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడికి మనకి ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది అయిపోయింది. చూడండి, ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో మనకు వచ్చేటప్పటికి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సో శాంపుల్స్ ని మనం ఎలా పడితే అలా ర్యాండమ్ గా కలెక్ట్ చేసుకుంటాము. సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్, సో ఎవ్రీ nth ఎలిమెంట్ ని మనము శాంపుల్ గా కలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. సో టోటల్ పాపులేషన్ ని మనం హోమోజీనియస్ గ్రూప్స్ గా డివైడ్ చేసి ఈచ్ గ్రూప్ నుంచి మనం శాంపుల్స్ ని తీసుకుంటాము. క్లస్టర్ శాంప్లింగ్. ఓకేనా? ఈ క్లస్టర్ శాంప్లింగ్ లో ఏం చేస్తాం? మనము ఎంటైర్ పాపులేషన్ ని హెటరోజీనియస్ గ్రూప్స్ గా డివైడ్ చేసేసి కొన్ని క్లస్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటాము. మల్టీ స్టేజ్ శాంప్లింగ్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కావాలన్నా లేకపోతే లార్జ్ ఏరియా నుంచి శాంపుల్స్ తీసుకోవాలన్నా మనం ఏం చేస్తాము? ఈ మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇవి ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్. అర్థమైందా?